రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు ఆఫ్ఘనిస్తాన్లోని కీలకమైన ఎయిర్ బేస్ బాగ్రామ్ ఎయిర్ బేస్ ఉంది కదా, ఆ ఎయిర్ బేస్ని మళ్ళీ స్వాధీనం చేసుకోవాలి అని చెప్పేసి నిర్ణయమే తీసుకోవడం జరిగింది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, 2021 సంవత్సరంలో అమెరికాకు సంబంధించిన ఆర్మీ పర్సన్స్ C-17 యుద్ధ విమానంలో వెళ్తున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చాలా పెద్ద ఎత్తున ఆ విమానం వెనుక వేలాడి కిందపడి చనిపోవడం జరిగింది కదా. సేమ్ ఆ ఎయిర్ బేస్నే మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ స్వాధీనం చేసుకోవాలి అని చెప్పేసి నిర్ణయమే తీసుకోవడమే జరిగింది. అయితే ఎందుకు మరి మళ్ళీ ఆ ఎయిర్ బేస్ని స్వాధీనం చేసుకుంటున్నారు అంటే, ముఖ్యంగా స్వాధీనం చేసుకోవడానికి కారణం ఏంటి అంటే, అక్కడ చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. అమెరికా అక్కడ వీడిన తర్వాత అక్కడ తాలిబాన్లతో చైనా మంచి సంబంధాలు కొనసాగిస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ తన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకొని అక్కడ ఉన్న వనరుల మీద, అంటే ఖనిజాలు, రేర్ ఎర్త్ మినరల్స్లు ఉంటాయి కదా, వాటి మీద తన ఆధిపత్యాన్ని, ఇన్ఫ్లుయెన్స్ని చైనా పెంచుకుంటుంది అనమాట. అయితే చైనాని కౌంటర్ చేయాలి అంటే అమెరికా కూడా తన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవాలి. అందుకోసం అని చెప్పేసి మళ్ళీ కూడా అక్కడ తాలిబాన్లతో మాట్లాడి మళ్ళీ ఆ ఎయిర్పోర్ట్ని స్వాధీనం చేసుకోవాలి, ఎయిర్ బేస్ని స్వాధీనం చేసుకోవాలి, దాని ద్వారా చైనా ఇన్ఫ్లుయెన్స్కి కౌంటర్ చేయాలి అనే ఉద్దేశంతో అమెరికా మళ్ళీ ఆ ఎయిర్ బేస్ని స్వాధీనం చేసుకోవాలి అని చెప్పేసి నిర్ణయమే తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదే విషయాన్ని అయితే ప్రకటించడమే జరిగిందనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.